కలర్స్ ఎలా చేయాలో చూపిస్తాను. అయితే బియ్యాన్ని రేషన్ బియ్యము ఇట్లా గ్రైండ్ చేసుకోవాలా. అదే మనం ముగ్గేసి వచ్చేటట్టుగా ఇట్లా దొడ్డుగా బరుకుగా గ్రైండ్ చేసుకొని ఇందులో మనకు అవసరం ఉన్నంత ఒక గిన్నెలోకి తీసుకోవాలి. నేను ఫుడ్ కలర్లు మా ఇంట్లో మిగిలినవి ఉంటే అవి యూజ్ చేస్తున్నా. ఇట్లా కొద్దిగా ఒక గిన్నెలోకి తీసుకున్నాక ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ కొద్దిగా వేసుకొని ఇలా కలుపుకుంటూ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలా. వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా కలుపుకుంటూనే ఉండాలి కలర్ వచ్చేదాకా. కొద్దిగా తక్కువ అనిపిస్తే ఇంకొద్దిగా కలర్ వేసుకొని కలుపుకోండి. ఇంకొద్దిగా వేస్తున్నా, వేసి కలుపుతున్నాను. మూడు కలర్స్ కలిపాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.